బొల్లి మచ్చలు పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంది. బొల్లికి ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకు దాంట్లో ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందనమాట. బొల్లి వచ్చిన తర్వాత మనము కాలయాపన చేయకుండా అది పూర్తిగా పాకిన తర్వాతో లేదా సంవత్సరం దాటిన తర్వాత కొంతమంది 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా వచ్చి బొల్లి మచ్చలు తగ్గుతాయా అని అడుగుతారు. అప్పుడు చాలా కష్టం అవుతుంది. బొల్లి వచ్చిన చాలా కొద్ది రోజుల్లోనే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంటే దాని ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే టాబ్లెట్లతోనూ, ఆయింట్మెంట్లతోనే మనకు బొల్లి మచ్చలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా తక్కువ. కానీ బొల్లి అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి అది మళ్ళీ తిరగపెట్టే అవకాశాలు కూడా లేకపోలేవు. కానీ బొల్లి ట్రీట్మెంట్‌లో మనము ఒకసారి టాబ్లెట్లు, ఆయింట్మెంట్‌లతో మొండిగా ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్స్‌కి వెళ్తాము. లైక్ ఫోటోథెరపీ అనేది, ఎగ్జైమర్ లేజర్స్ అనేవి ఎంత శాతం బాడీలో మనకి ఎంత శాతము బొల్లి ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ ఒకసారి బొల్లి మచ్చలు మొండిగా అయిపోయి ఏ ట్రీట్మెంట్లకి మనకు లొంగనప్పుడు ఒకసారి స్టేబుల్ విటిలిగో అంటాము. అంటే బొల్లి కనీసం 1 సంవత్సరం పాటు పెరగకుండా స్టేబుల్గా మచ్చలు వ్యాపించకుండా ఉన్న తర్వాత శస్త్రచికిత్సలకు మనం వెళ్ళవచ్చు అన్నమాట. వీటిలో భాగంగా మనకు స్కిన్ గ్రాఫ్ట్స్ వేసుకొని బొల్లి మచ్చలకు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఈవెన్ కొంత శాతం మందిలో ఈ శస్త్రచికిత్సల తర్వాత కూడా లొంగని పేషెంట్స్ ఉంటారు. వాటికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉండదండి.